దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యం చదువుతుండగా ఆయన నామం గంట నిమిత్తమై మనందరం కూడా లేచి నిలబడదాం. ఈ సమయంలో యోబు గ్రంథము 5వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతాము. జాగ్రత్తగా ఆలోచించండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 8-9 వచనము. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపదాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. ప్రభు ఈ వాక్య భాగమును దీవించుగాక. ఆమేన్. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొకసారి నాయన నీ కృపా సంధిని సమీపిస్తున్నాము. మా కొరకు మీరు కాచిన పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మా యోగ్యతను బట్టి కాదు గాని నాయన నీ కృప ద్వారా నీ సంధిలో మేము ప్రవేశిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి మొట్టమొదటిగా ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య వాక్యాన్ని ప్రకటించడానికి సమయం ఇచ్చిన దైవజనులు పాస్టర్ పాల్ గారికి, వారి కుటుంబానికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించిన దైవజనులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. మరి అదే రీతిగా మరి నా ముందు వాక్య పరిచయం చేసి మరి నామకరణం చేసిన దైవజనులకు కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మనము చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. కొద్ది నిమిషాలు ప్రతి వారు కూడా మరి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో నేను చదివిన లేఖనాల్లో నుండి మరి ఒక అంశాన్ని మీ ఎదురు నేను పెట్టాలని ఆశపడుచున్నాను. నా యొక్క అంశం ఏంటంటే లెక్కలేనన్ని అద్భుతమైన క్రియలు చేయవాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన అద్భుతమైన క్రియలు చేయవాడు. అయితే ఆ అద్భుతమైన క్రియలు ఎన్నిసార్లు చేస్తాడు? చాలా సార్లు ప్రజలు ఏమనుకుంటారంటే ఏదో ఒక అద్భుతం జరిగితే చాలు అని అనుకుంటారు. మరి యోబు గ్రంథంలో మరొక చోట రాయబడింది, ఆయన 6 బాధల నుండి నిన్ను విడిపించును. అయితే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఆయన 6, 7, 8 అని కాదు, ఆయన లెక్క లేనన్ని అద్భుతమైన క్రియలు చేయవాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడై ఉన్నాడు, ఆయన సర్వశక్తులైన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆ భక్తుడు అంటున్నాడు, నేను నా దేవుణ్ణి ఆశ్రయిస్తాను. ఎస్, నిజమే. మన జీవితంలో ఒక గొప్ప శ్రమ ఎదురైనప్పుడు, ఒక కష్టం ఎదురైనప్పుడు, ఒకవేళ మానవ జ్ఞానానికి అందని పరిస్థితుల మధ్య మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనము మన దేవునిని ఆశ్రయించవలసిన వారమై ఉన్నాం. మరి దైవ సేవకురాలు మరి వారు చక్కటి సాక్ష్యాన్ని చెప్పారు. మరి నిజమే, ఈరోజు మరి ఇది విజయవంతమైన దినము, ఇది విజయోత్సవ దినము. కానీ ఆ విజయోత్సవ దినానికి మనం రావాలి అంటే ఒక పోరాటాన్ని మనం ఎదుర్కోవలసిన వారమై ఉన్నాం. ఆ పోరాటం మధ్య మనం ప్రయాణించేటప్పుడు, ఆ పోరాటంలో మనం పాల్గొంటూ ఉన్నప్పుడు అది చాలా కఠినమైన సమయం, అది బహు కష్టమైన సమయం. అయితే ఆ సమయంలో మనతో నిలిచి ఉండేది దేవుడు మాత్రమే. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే పోరాట సమయంలో దేవుని మీద మనం ఆధారపడతాము, కానీ విజయోత్సవ సమయం వచ్చేసరికి మరి దేవుడు కంటే మనుషులు ఎక్కువైపోతా ఉంటారు, ఆచారాలు ఎక్కువైపోతా ఉంటాయి. కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. ఈరోజు లోకం యొక్క చివరి కాలానికి మనం వచ్చాం. లోకమంతా చెప్తుంది, కేవలం సంఘం మాత్రమే కాదు, శాస్త్ర
ప్రపంచం చెప్తుంది, రాజకీయ ప్రపంచం చెప్తుంది, సామాజిక ప్రపంచం చెప్తుంది ఏంటంటే ఈ లోకం అంతం కాబోతూ ఉంది. అయితే అంతమయ్యే లోకం నుండి విడుదల ఎలా పొందాలో వారికి తెలియదు, కానీ మనము ఎరిగిన వారై ఉన్నాము. మన ఆశ్రయం ఎవరంటే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎఫ్రాయిముతో అంటున్నాడు, ఎఫ్రాయిము, నువ్వు ఎండకు అరణ్యములో కాలిన దినమున నీతో స్నేహం చేసిన వాడని నేను. హల్లెలూయా. ఎఫ్రాయిము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రతి విశ్వాసి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఏంటంటే ఒకప్పుడు ఎవరు మనతో నిలబడని సమయంలో మనతో నిలబడిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన లెక్కలేనన్ని అద్భుతమైన క్రియలు చేయ దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందునిమిత్తమై లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఏమని చెప్తుందంటే అక్కడ లేఖనం, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను చేయి దేవుడై ఉన్నాడు. విచ్ డూయత్ గ్రేట్ థింగ్స్ అండ్ అన్సెర్చబుల్. అనగా ఆయన ఆ కార్యాన్ని ఎలా చేశాడు అని దానిని పరిశోధించడం ఏ మానవుడి వల్ల కాదు. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే అది వివరణకు అందని కార్యాలై ఉన్నాయి. దాన్ని నువ్వు పరిశోధించలేవు. చాలా సార్లు కొన్ని కార్యాలు జరిగినప్పుడు శాస్త్రవేత్తలు అక్కడికి వచ్చి వారు పరిశోధన చేసి వారు చెప్తారు, ఇదిగో ఇది ఎలా జరగటం వల్ల ఎలా జరిగింది, దీనికి కారణం ఇదని చెప్తారు. కానీ దేవుడు చేసే కార్యం ఎలాంటిదంటే అది పరిశోధింపజాలని కార్యం. అది ఎలా జరిగిందని వివరించడం ఎవరి వల్ల కాదు. కానీ ఒకటి మాత్రం మనకు తెలుసు, అదేంటంటే అది దేవుడు చేసిన కార్యమై ఉన్నది. గుడ్డివాడిని యేసు ప్రభు స్వస్థపరిచిన తర్వాత ఆనాటి మత నాయకులు ఆయన దగ్గరికి వచ్చి ఆ గుడ్డివాడిని పట్టుకుని అంటున్నారు, అయ్యా యేసు ప్రభు నేను బాగు చేశానని చెప్తున్నావు కదా, కానీ యేసు పాపై ఉన్నాడు, ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడై ఉన్నాడు అన్నప్పుడు ఆ గుడ్డివాడు ఒక మాట అన్నాడు, అయ్యా నేను ఒక్క సంగతి మాత్రం నేను చెప్పగలను, ఆయన పాపో పరిశుద్ధుడు నాకు తెలియదు, కానీ ఒక సంగతి నేను చెప్పగలను, అదేంటంటే నేను పుట్టినప్పటి నుండి నేను గుడ్డివాడిని అయి ఉన్నాను, అయితే ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను. లోకంలో ఎవరు ఎలాంటి ఫిలాసఫీలు చెప్పినా ఆ గుడ్డివాడు ఏమంటున్నాడంటే మీ యొక్క ఫిలాసఫీలకు తగిన జవాబు నేను ఇవ్వలేను, మీకు మీ మతానికి సంబంధించిన వివరణ నేను ఇవ్వలేను, మీ వేదాంత బోధకు సంబంధించిన వివరణ నేను ఇవ్వలేను. అయితే నేను ఒక సాక్షి చెప్తున్నాను, అదేంటంటే ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను. దానికి కారణం నజరేయుడైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలని ఎవడు పరిశోధింపజాలడు. ఒకవేళ పరిశోధింపజాలగలిగినదైతే మరొకడు దాన్ని చేయగలడు, మరలా దాన్ని చేయగలిగిన దేవుడు అయినాడు. అయితే మన దేవుడు ఎలాంటి వాడంటే, మనం నమ్మిన ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే ఆయన అద్భుతములను ఎన్నిసార్లైనా చేయగలిగిన దేవుడై ఉన్నాడు. చాలా సార్లు మనం ప్రార్థన చేస్తా ఉంటాం, ప్రభువా ఈ ఒక్క అద్భుతం చేయను, ఆయన ఈ ఒక్కసారికి, మరి తర్వాత మిగతాది మేము చూసుకుంటాం. మిగతాది అక్కడే మనం విఫలమవుతున్నాం. ఎందుకంటే ఆయన అద్భుతాన్ని ఒక్కసారి చేయగలిగిన దేవుడు కాదు. మరి నిజంగా చాలా సార్లు, అంటే నేను ఎవరిని నిందించాలని కాదు, కానీ గమనించండి, నిజంగా ఎవరు మనకి ముఖ్యం? ఇక్కడ ఎప్పుడైనా మన జీవితంలో ఎవరు ముఖ్యం? చాలా సార్లు ఈ విజయోత్సవ దినాల్లో మన పోరాటంలో మనం సహకరించిన వారిని మనం మర్చిపోతా ఉంటాం. అంటే ఇక్కడ మర్చిపోతారని కాదు ఇక్కడ, కానీ మన వాక్యానికి విలువనివ్వాలి. మన దేవుని సన్నిధిలో దేవుడు ఎలా చేస్తున్నాడు, ఆయన ఏం చేశాడనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మరి సహోదరు చెప్పిన సాక్ష్యం ఆమె 5 నిమిషాలే చెప్పింది, కానీ అది కొన్ని సంవత్సరాల వేదన. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల మధ్య ఆ కఠినమైన మార్గంలో ఆ కుటుంబం నడిచేటప్పుడు దేవుడు వారితో ఉండి ఆయన ఎలా కార్యం చేశాడనే దాన్ని మనం ఆలోచన చేయాలి. మనం జాగ్రత్తగా వినాలి, మనం గ్రహించాలి.
విశ్వసించాలి. అలాంటి అద్భుతాల్ని మన జీవితంలో కూడా మనం పొందుకోగలగాలి. అంత మాత్రమే కాదు, ఆ అద్భుతాలు చేసిన దేవుని మరింతగా మనం ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనం వచ్చింది బంధువులను కలుసుకోవటానికి కాదు. ఇక్కడ మనం వచ్చింది మనం ఏదో కాసేపు సంతోషంగా గడిపి వెళ్ళిపోవటానికి కాదు. ఎందుకంటే ఇక్కడ మనం వచ్చింది అలాంటి అద్భుతాలు చేయగలిగిన ఆ ప్రభువుని కలుసుకోవడానికి. ఎందుకంటే ఆయన్ని కలిసినప్పుడు మాత్రమే అలాంటి అద్భుతాలు మన జీవితంలో కూడా మరలా మరలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అంటున్నాడు యాయిరుతో, కేవలము నమ్ముము, నమ్మువానికి సమస్తము సాధ్యము. ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఎందుకంటే ఆయన తన కుమార్తె మరణకరమైన సమయానికి వచ్చింది. ఆమె మరణించబోతా ఉంది. యాయిరు అప్పటి వారికి అంతకుముందే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాడు, కానీ మతానికి భయపడ్డాడు, ప్రజలకు భయపడ్డాడు, తన ఉద్యోగం ఏమైపోతుందని ఆలోచన చేశాడు. కానీ తన దగ్గర ఉన్న ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత, ఇక వైద్య శాస్త్రం సహాయం చేయలేని సమయానికి వచ్చిన తర్వాత, ఆయన మతం ఆయనకు సహాయం చేయలేని సమయం వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, నా కుమార్తె నేను ఎలాగైనా బ్రతికించుకోవాలి. ఎందుకంటే నా కుమార్తె లేకపోయిన తర్వాత ఇవన్నీ నాకు ఉన్నా లేకపోయినా ప్రయోజనం లేదు అని ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఆయన యేసుని వెతకటానికి వచ్చాడు. ఆయన యేసుని కలుసుకున్నాడు. అయ్యా, నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, నీ వచ్చి నా కుమార్తెను బాగు చేయమన్నప్పుడు యేసు ప్రభు అన్నారు, నేను నీ ఇంటికి వచ్చి నీ కుమార్తెను నేను బాగు చేస్తానని ఆయన చెప్పాడు. అక్కడి నుంచి వారు ప్రయాణం అవుతా ఉన్నారు. ఈ రోజుల్లాగా మరి ఆ రోజుల్లో 108 లేవు, లేకపోతే 1 వే వెహికల్స్ లేవు, హై స్పీడ్ వెహికల్స్ లేవు. వారు నడుచుకుంటా రావాలి. అయితే వారు నడుచుకుంటే వచ్చే సమయానికి మధ్యలోనే ఆయనకి ఇంటి దగ్గర నుండి కబురు వచ్చింది. అదేంటంటే, అయ్యా, నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకుడిని ఇబ్బంది పెట్టవద్దు. అప్పుడు యేసు ప్రభు సువార్త గాని మీరు జాగ్రత్తగా చదివితే బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు వారి మాటలను లక్ష్య పెట్టక, అంటే వారు చెప్పే మాటలను ఆయన పట్టించుకోవట్లేదు, వారి మాటల మీద ఆయన దృష్టి పెట్టట్లేదు, యేసు వారి మాటలను లక్ష్య పెట్టలేదు. కానీ యాయిరు వైపు తిరిగి అంటున్నాడు, నువ్వు కేవలము నమ్ము, నువ్వు చేయాల్సింది విశ్వసించడం మాత్రమే, సమస్తము సాధ్యమే. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఈరోజు మనం అద్భుతాలు చూడలేకుండా గల కారణం ఏంటి? ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క శక్తిని మనం చూడలేకపోవడం గల కారణం ఏంటి? ఈ రోజు మన క్రైస్తవ జీవితంలో దేవుడు మనతో అనుదినం నడవటాన్ని మనం చూడలేకపోవడం గల కారణం ఏంటంటే, మనం ఎక్కువ వాటి మీద లక్ష్య పెడుతున్నాం, అనవసరమైన వాటి మీద మన లక్ష్యాన్ని ఎక్కువగా పెడుతున్నాం. దానివల్లనే మన జీవితాల్లో చూడవలసిన వాటిని చూడలేకపోతున్నాం. ఈరోజు నిజంగా జీవానికి సంబంధించిన వాటి విషయం మీద, రక్షణకు సంబంధించిన విషయం మీద ఎక్కువ చర్చలు జరగట్లేదు. మన యొక్క మాటలు, మన యొక్క తలంపులు, మన యొక్క ఉద్దేశాలు, మన సమయం ప్రయోజనకరం కాని వాటి మీదే ఎక్కువ సమయాన్ని మనం గడిపేస్తున్నాం. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు అయినా ఆయనను మనం చేర్చుకోవాలి, ఆయనతో మనం నడవాలి. ఎందుకనగా ఈరోజు మనతో ఉన్నవన్నీ ఈరోజు మనతో ఉండటానికి గల కారణం ఆయన ఉన్నాడు. ఈరోజు మనం కలిగి ఉన్న వాటన్నిటికీ మూలం ఆయన ఉన్నాడు. మనం ఏమీ ఎండ కాలే సమయంలో ఎవరు మనతో ఉండరు, కానీ ఆ కాలిన ఎండలో మనం నడిచేటప్పుడు మనతో స్నేహం చేస్తాడు ఆయన. కానీ ఆయన మనతో స్నేహం చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఈరోజు ప్రజలు వస్తారు, కానీ ప్రజలు వచ్చిన తర్వాత మన మధ్య ఉండే ఎక్స్ట్రా లగేజ్ ఎవరంటే, అందరూ మనతో ఉన్న తర్వాత ఎక్స్ట్రా అధిక బరువు ఎవరండి? దేవుడు. అవునంటారు కాదంటే, పాస్టర్ గారికి అనుభవమే, ఆయన కూడా గురువు గారు కాబట్టి ఆయన కూడా పెళ్లిళ్ళు చేసే ఉంటారు. ఒకప్పుడు పాస్టర్లు పెళ్లి చేస్తే ఫోటోగ్రాఫర్లు ఫోటో తీసేవాడు.
ఏం చేస్తారండి? ఒకప్పుడు పాస్టర్ గారు పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఫోటోలు దిగేవారు. ఇప్పుడు నేనేమంటానంటే సరదాగా చాలా సార్లు నేను పెళ్లి చేయడానికి వెళ్ళినప్పుడు ఫోటోగ్రాఫర్లు పెళ్లి చేస్తుంటే మేమేంటంటే వచ్చి ఫీజు తీసుకెళ్తున్నాం. ఎవరంటే పెళ్లి చేసేది ఇప్పుడు ఫోటోగ్రాఫర్లే. ఆయన చెప్పేస్తాడే పెళ్లి కూతురు అక్కడ పెట్టి పెళ్లి కూతుర్ని ఎక్కడంటే పెట్టి తలక ఇటు వాళ్ళు అటు వాళ్ళు తిట్టిన పెట్టి అంటూ ఉంటాడు. మా పని ఏంటంటే చేసుకోండి, మీరు అందరూ చేసుకోండి, మా ఫీజు మాకు ఇచ్చేసి. అంటే ఎవరు చేయాల్సిన పని ఎవరు చేస్తున్నారు? ఎక్కడ ఎవరికి విలువ ఇవ్వాల్సిన దగ్గర మనం ఎక్కడ విలువిస్తాం? యేసు ప్రభుని సీమోన్ అని ఆయన భోజనానికి పిలిచాడు. యేసు ప్రభుని సీమోన్ అని ఆయన భోజనానికి పిలిచాడు. అయితే ఆ భోజనానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆయనకి వాళ్ళందరినీ ఆహ్వానించే సమయంలో యేసు ప్రభుని ఆహ్వానించడానికి ఆయన సమయం. కానీ అక్కడ విషయం ఏంటంటే చాలా క్లియర్ గా రాయబడింది. ఎవరు పట్టించుకునే విషయం ఏంటంటే అక్కడ ఆ సీమోను కుష్టు వ్యాధి కలిగిన వాడు. ఒకప్పుడు ఏం కలిగిన వాడండి? కుష్టి వ్యాధి కలిగిన వాడు. మీ అందరికీ తెలుసు, కుష్టి వ్యాధి కలిగిన వాడిని ఆ కాలంలో రాజు అయినా సరే వాటిని ఊర్ల నుండి బయటికి తరిమివేయబడేవాడు. అంటే ఒకప్పుడు ఈ సీమోను తన భార్య చేత, తన తల్లిదండ్రుల చేత, తన కుటుంబ సభ్యుల చేత, తన రక్త సంబంధుల చేత అతడు ఒకప్పుడు త్రోసివేయబడిన సమయంలో అతడు ఊరికి వెలుపల నివసిస్తున్నప్పుడు యేసు అతన్ని కలుసుకున్నాడు. యేసు అతనికి స్వస్థతని ఇచ్చాడు. యేసు అతన్ని బాగు చేశాడు. ఇప్పుడు అతను బాగుపడిన తర్వాత ఇప్పుడు పుర ప్రముఖులందరూ కూడా ఆయన దగ్గరికి రావటం మొదలు పెట్టారు. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు వచ్చారు, మేయర్ గారు వచ్చారు, బిజినెస్ మ్యాన్లు వచ్చారు, రిలేటివ్స్ వచ్చారు. ఇక బీరకాయ పీస్ అంతా వచ్చేసి నువ్వు గద్దెని ఎక్కటమే ముఖ్యం, చాలు. నువ్వు సింహాసనం మీద కూర్చున్నావు అనుకోండి, ఏమంటారు? మా ఊరి పక్క ఆయనేనండి. ఆయన ఊరు మా ఊరు పక్క పక్కనే. మా ఇంటి మీద నుంచి చూస్తే ఆయన ఇల్లు కనపడుతుంది. తేడా వచ్చింది అనుకోండి, ఒక గర్భంలో పుట్టినోడు కూడా వాడంటే ఎట్లాంటి అంటే ఎవడండి మాకు తెలియదు, ఆడెవడో మాకు సంబంధం లేదా. కానీ ఆ వ్యక్తి అంత గొప్ప విందు చేయడం గల కారణం ఎవరు? ఆయన ఇంటికి అంత గొప్ప వ్యక్తులు రావడానికి గల కారణం ఎవరు? యేసుక్రీస్తు. కానీ ఆయనే అక్కడికి వచ్చినప్పుడు ఆయన పలకరించడానికి ఆయనకి సమయం, అట్లీస్ట్ ఆయన విషయంలో ఆచారాన్ని కూడా పాటించట్లేదు. ఇప్పుడు ఆ దేశం ఆచారం ఏంటంటే ఎవరు వచ్చినా సరే కాళ్ళకి నీళ్లు ఇవ్వాలి, ఆయన కాళ్ళు కడిగించాలి, ఆయన మీద సుగంధ ద్రవ్యాలు వేయాలి, ఆయనకు ఒక వస్త్రాన్ని ఇవ్వాలి, ఇంట్లో తీసుకుని వచ్చి ఒక చోట పెట్టి అయ్యాను ఇక్కడ కూర్చుని భోజనం చేయమని చెప్పాలి. ఆ ఆచారం కూడా పాటించలేదు ఆయన విషయం. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుల ఒక విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. యేసు ప్రభు ఎన్ని అద్భుతాలైనా చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన ఎలాంటి వాడంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు, చక్రవర్తి. ఆయన నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తావు. పెద్ద ప్రాబ్లం ఏమి లేదు, లెక్కలు వేసుకుని ఇవ్వాల్సిన అవసరం ఆయనకి ఏమి లేదు. ఈయనకి నేను ఈ కార్యం చేస్తే నాతో పాటు వస్తాడా రాడా, సాక్ష్యం చెప్తాడా చెప్పడా, మరి నాకు అనుకూలంగా బ్రతుకుతాడా లేదని ఇన్ని లెక్కలు ఆయన వేయనే. ఆయన మహాచక్రవర్తి, అడిగిన వాడు అందరికీ ఆయన ఇచ్చే దేవుడే. కానీ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, నిరంతరం ఆయనతో నడిచే అనుభవాన్ని కలిగి ఉంటాం. ఎప్పుడైతే నిరంతరం ఆయనతో నడిచే అనుభవాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడే లెక్కలేనన్ని అద్భుత క్రియలను మన జీవితంలో నిరంతరం మనం చూస్తాము. ఒక అద్భుతం కాదు, ఎందుకంటే క్రీస్తుతో నడక అనేది అనుదినము ఒక అద్భుతమైనది. నిజమే. మరి సహోదరి ఆక్సా జీవితంలో దేవుడు చాలా గొప్ప కార్యాన్ని చేశాడు. ఈరోజు నిజమే, మరణం అనేది
మోషే కాలంలో ఏ రీతిగానైతే పుట్టక మునిపే బిడ్డలను మింగాలని అన్నదో అని ఎదురు చూస్తా ఉందో ఈరోజు నిరంతరం మనం జీవించే కాలంలో అలాగే ఉంది. ఎక్కడ చూసినా ఆహార పదార్థాల్లో కల్తీయే కానివ్వండి, టెక్నాలజీలో మార్పులే కానివ్వండి, వైద్య శాస్త్రంలో ప్రవేశించినటువంటి మరి వ్యాపారాత్మక ధోరణులే కానివ్వండి, లోకమంతటిని నశింప చేయడానికి సాతానుడు వాడు శాశక్తులు ప్రయత్నిస్తున్న కాలంలోనే కానివ్వండి, పుట్టక ముందు నుంచి పోరాటాలు ఎదురవుతుంది. మనం జీవించే ప్రతి క్షణము ఒక పోరాటం. అవునంటారా కాదంటారా? ఆయన గొప్ప ఉపకారాలు చేస్తున్నాడు. 103వ కీర్తనలో గొప్పగా అంటాడు, ఆయన సమాధి నుండి మన ప్రాణమును విమోచించుచున్నాడు. ప్రతి క్షణం ఏదో ఒక రీతిగా మరణం తాకాలను, పాపం మనిషిని తాకాలను. మరి దైవ సేవకుడు చెప్పారు, చిన్నపిల్లలు ఏ రీతిగా దేవుని సన్నిధిలో పెంచాలి. నిజమే, ఈ పని అయిపోలేదు ఆక్సా గారికి, శామ్యుల్ గారికి. ఎందుకంటే ఈ శరీరానికి జన్మనివ్వటానికి 9 నెలలు 10 నెలలు చాలు. కానీ ఆ పుట్టిన బిడ్డని దేవుని రాజ్యానికి యోగ్యుడిగా మార్చాలంటే ఒక జీవిత కాలం ప్రయాసపడాలి. అందరూ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఆదిత్య విషయంలో మీరు ఎంతవరకు ప్రయాసపడ్డారో, ఎంత విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారో, ఎంత పోరాటాన్ని మీరు చేశారో, అదే ఆదిత్య క్రీస్తుని ఎరిగి, క్రీస్తుతో ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి, క్రీస్తుతో నిరంతరం నడిచే బిడ్డగా మారాలి అంటే మరొక పోరాటాన్ని మొదలు పెట్టాలి. ఈ పోరాటం ఎక్కడితో అయిపోలేదు, మరలా పోరాటం ఉంది. ఈ పోరాటం అనేది శరీర సంబంధమైన గర్భంలో నుండి కాదు, కానీ అది ఆత్మ సంబంధమైనటువంటి గర్భంలో నుండి మనం నిరంతరం పోరాటం చేయవలసి. అలా మన బిడ్డలు మరలా క్రీస్తు పోరాటంలోనికి రావాలి అంటే మనం ఏం చేయాలంటే వాటిని నిరంతరం యేసు క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. వారికి వాక్యాన్ని బోధించాలి. వారికి బోధించడం మాత్రమే కాదు, వారి ఎదుట వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి. ఈరోజు టెక్నాలజీ అంత వేగంగా పెరుగుతుంది, పిల్లల్లో జ్ఞానం అంతే వేగంగా పెరుగుతుంది. అవునంటారు కాదంటారు? సమయం లేదు, ఏ పనైనా ఫాస్ట్ గా జరిగిపోవాల్సింది. ఒకప్పుడు నేను టచ్ ఫోన్ కొన్న తర్వాత ఆ ఫోన్ కొని తెచ్చి ఇంట్లో అంట పెట్టేశాడు. అది ఎలా వాడాలో అర్థం కాదు. కానీ ఇప్పుడు 1 సంవత్సరం పిల్లలు యూట్యూబ్ ఓపెన్ చేసి షార్ట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఒకసారి ఒక పిల్లవారు మా పిల్లల్ని తీసుకుని మా ఇంటికి వచ్చింది. ఆ వచ్చినప్పుడు నేనేమో ట్యాబ్ చూసుకుంటాను. ఆ పిల్ల ఏమంటుంది, ట్యాబ్ కావాలి, అందులో నేను వీడియోలు చూడాలి అంటే నేను అన్నాను, అమ్మ ఇది బైబుల్, ఇందులో అట్లాంటి ఏమి ఉండవు అంటే ఆ పిల్ల నా చేతిలోంచి ఆ ట్యాబ్ తీసేసి టక్ టక్ గా నొక్కి ఆ యూట్యూబ్ ఓపెన్ చేసేసి అవునంటారా? ఎంత ఈజీ అయిపోయింది. 1 ఇయర్ 2 సంవత్సరాలు సరిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఒకసారి చంద్రబాబు గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన టైంలోనంట అమెరికా నుంచి కంప్యూటర్లు రప్పిస్తే ఆ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఐఏఎస్ ఆఫీసర్లో భయపడిపోయేవాళ్ళు. కంప్యూటర్లు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద సీనియర్ ఉద్యోగస్తులు, ఆర్టీఓలు, ఇంకా పెద్ద ర్యాంకుల్లో చేసేవాళ్ళు ఆ కంప్యూటర్తో మేము చేయలేమని చెప్పి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు 1.5 సంవత్సరం పిల్లలు మీరు ఎక్కడో దాచిన దాన్ని బయటికి చేస్తున్నారు. ఎస్, టెక్నాలజీ చాలా వేగంగా వెళ్తారు. మీరు వాళ్ళకి నేర్పడం కాదు, వాళ్లే మీకు నేర్పుతున్నారు.
చాలా కఠినమైన సమయం తల్లిదండ్రులు పిల్లల కట్టం కంటే వాళ్ళ క్రీస్తు సారూప్యానికి తీసుకురావడం మరింత కఠినమైన సమయం. మీరు నిజంగా బిడ్డను కనడానికి పడిన ప్రయాసం మించి 24 గంటలో 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చే వరకైనా వాడు నిరంతరం క్రీస్తులో నడిచే వరకు అనుక్షణం మీరు పోరాడితేనే వారిని నిత్యత్వంలో మనం కలవగలం. అయితే సమస్య ఎక్కువని మీరు కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా పరిశోధింపజాలని కార్యాలను ఆయన చేయగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ సమస్యలన్నీ మీకు చెప్పేది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనటానికి. ఎందుకంటే సమస్య ఎంత పెద్దదైనా జవాబు మనకి ఎప్పటికీ ఒకటే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలవా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చేయాల్సింది ఏంటంటే మన ప్రభు యందు విశ్వాసాన్ని కలిగి, ఆయన యందు విశ్వాసం కలిగి మనం నడవాలి. అందుకే హెబ్రీ పత్రికలో మీరు చదివినట్లయితే ఆ గ్రంథంలో రాయబడిన భక్తులందరూ కూడా వారి యొక్క జీవితంలో ఒక అసాధ్యమైన కార్యం ఎదురైనప్పుడు వారు ఏం చేశారంటే సమస్తమునకు సాధ్యమైన దేవుని యందు విశ్వాసం ఉంచారు. చాలా గర్భం వృత్తుమైపోయింది, అయినప్పటికీ చాలా నమ్మింది. ఎవరు నమ్మిందంటే దేవుని నమ్మింది. ఏమని నమ్మిందంటే ఆయన మృతతుల్యమైన గర్భంలో నుండి కుమారుణ్ణి అనుగ్రహించడానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఈరోజు మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనం చేయగలిగింది అది. ఎందుకంటే మనము పరిశోధించలేము. ఒక అద్భుతం ఎలా జరుగుతుందో మనం పరిశోధించలేము. ప్రవక్త అన్నాడు 1 in a million, 10 లక్షలలో ఒక్కడు అనే వర్తమానంలో దేవుని ప్రవక్త ఏం చెప్పాడంటే, ఎనీవన్ హూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్, యూ డోంట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఎనీమోర్ బై ఫెయిత్. ఎవడైనా ఒక కార్యాన్ని వివరించగలిగితే దాన్ని అంగీకరించడానికి నీకు విశ్వాసం అక్కర్లేదు. అవునండి, మనుషులందరూ వివరించగలిగిన కార్యాన్ని అంగీకరించడానికి విశ్వాసం అక్కర్లేదు. కానీ శారా కుమారుని కంటానికి ఆమె ఎలా కంటుందని వివరించగలిగిన వారు ఎవరు లేరు. కానీ ఆ కార్యాన్ని ఆమె విశ్వాసం ద్వారా అంగీకరించవలసి వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇట్స్ థింగ్స్ దట్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ బై ఫెయిత్. దేన్నైతే మనం వివరించలేమో దానిని అంగీకరించడానికి మనకు విశ్వాసం కావాలి. దేవుడు చేసే కార్యాలన్నీ పరిశోధింపజాలని కార్యాలు. అందులో సైన్స్ వేసే ప్రశ్నలకి జవాబులు ఇవ్వడానికి ప్రయత్నించకండి. లోకం వేసే ప్రశ్నలకి జవాబులు ఇవ్వడానికి మీరు ప్రయత్నించకండి. ఎందుకంటే మీరు వాటికి జవాబు ఇచ్చే క్రమంలో మీరు ఏం కోల్పోతారంటే విశ్వాసాన్ని కోల్పోతారు. మీరు ఏం కోల్పోతారంటే విశ్వాసాన్ని. లోకం మిమ్మల్ని మూర్ఖులుగా లెక్కేవండి, నో ప్రాబ్లం. లోకం ఏదైనా మాట్లాడేవాడిని, అది మనకు అనవసరం. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన వాక్యాన్ని విశ్వసించి అందులో తీసుకున్న నా మాటలు విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలిగిన వాడు. అంతేకాని లోకం వేసే ప్రశ్నలన్నింటికి జవాబులు ఇచ్చిన వాడు నిత్య జీవం కలిగిన వాడని బైబిల్లో చెప్పండి. శారా ఎవరికి వివరించలేదు, ఇదిగోండి ఎలా జరుగుతుంది సైన్స్ ఇలా ఇది ఆమె చెప్పలేదు. కానీ ఆమె కూడా తెలుసు, నాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అబ్రహాముకు ఒకటి తెలుసు, నాకు వాగ్దానం చేసిన వాడు మాట తప్పని దేవుడు అయి ఉన్నాడు. అటువంటి వాడు చూపు పొందుకున్న తర్వాత ఆయనకు ఒకటి తెలుసు, అదేంటంటే ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకు చూపించిన వాడు ఆయన. పరిశుద్ధుడు పాపాత్ముడు నాకు అనవసరం, కానీ నాకు మాత్రం ఆయన చూపునిచ్చిన వాడు. కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే వివరణాత్మకమైనటువంటి పరిశోధనలో పరిశోధనాత్మకంగా చదవటాన్ని మొదలుపెట్టి శోధనాత్మ ప్రవేశించింది ఒక్కొక్కడు. ఏంటంటే స్టార్టింగ్ పరిశోధనాత్మకమైన పరిశోధించడానికి ఇది ఎవరికి అందేది కాదు, ఇది చెప్పింది వింటవి నమ్మటమే. ఆమె నువ్వు పరిశోధించడానికి ఏముంది ఇక్కడ? పరిశోధనకు అందజాలని కార్యాలు చేసేవాడైనా
ఆయన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఆయన కన్య ద్వారా ఆయన జన్మించాడు. ఎలా అని 100 మంది అంటారు. వివరించడానికి మనవాడు బయలుదేరి ఏళ్ళ విశ్వాసం పోగొట్టుకుని లోకంలో పడిపోతున్నారు. నువ్వు నమ్మాల్సింది ఏంటంటే వాక్యం చెప్పింది నువ్వు నమ్మాలి. కాబట్టి వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ గాడ్. దేవుణ్ణి మనం వివరించలేము. నో మ్యాన్ కెన్ ఎక్స్ప్లెయిన్ గాడ్. ఏ మానవుడు దేవుణ్ణి వివరించలేడు. హీఈస్ సావరీన్ అండ్ హీఈస్ గ్రేట్ అండ్ మైటీ. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. రాజు గారు ఒక కార్యాన్ని చేయాలంటే పార్లమెంట్ లో చర్చించాల్సిన అవసరం లేదు. 2/3 మెజారిటీ రావాల్సిన అవసరం లేదు. దాని సుప్రీంకోర్టు దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. రాజు ఆజ్ఞాపిస్తాడు. మన దేవుడు రారాజు అయి ఉన్నాడు. ఆయన భూమి ఆకాశాలు సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన ఏమీ లేని దాని నుండి కనబడే ఈ విశ్వాన్ని సృజించిన దేవుడై. నువ్వు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే విశ్వాసంతో ఆయన అడగటం. హల్లెలూయా. విశ్వాసంతో ఆయన చేరాలి. పరిశుద్ధమైన హృదయంతో ఆయన్ని నువ్వు చేరాలి. వి జస్ట్ యాక్సెప్ట్ ఇట్ బికాస్ దట్ వి నో హి ఇస్ దేర్. కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడని మనం నమ్మాలి. విశ్వాసం ఏంటంటే దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్లేవాడికి ఆయన జవాబిస్తాడని నువ్వు నమ్మాలి. యేసుక్రీస్తు నీ కొరకు మరణించి ఆయన తిరిగి లేచాడని నువ్వు నమ్మాలి. నీ స్థానంలో ఆయన నీ పాపపు వెలను చెల్లించాడని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మి ఆయనతో నువ్వు నడవడం. మళ్ళా నేను చెప్తున్నాను, లోకం యొక్క ఆచారాలని త్వరగా బదిలించుకోండి. ఎందుకంటే నిజంగా మనం పాటించే చాలా ఆచారాలు, చాలాసార్లు మన క్రైస్తవులు మనం మాట్లాడుతూ ఉంటాం భారతదేశ సాంప్రదాయం అసలు వాళ్ళే పాటించట్లేదు. ఒకసారి ఇండియా లెవెల్లో జరిగిన ఒక సేవకుల సమావేశానికి నేను హాజరయ్యాను. అక్కడ ఒక సమస్య వచ్చింది. అంటే అక్కడ కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ లో ఒక సమస్య లేవనెత్తారు. మరి ఇటు సంగతి ఏంటంటే దాని మీద డిస్కషన్ చేసినప్పుడు ఒక పెద్ద పాస్టర్ గారు ఆయన అంటాడు, ఒక పెద్ద మిషనరీ గారు, ఇవన్నీ మనం కలిసి ఉండాలని సాంప్రదాయం. నేను అన్నాను, అసలు అవి పెట్టినోడే పాటించట్లేదు. అవి పెట్టినోళ్లే పాటించట్లేదు. అవి రాసిన వాళ్ళే పాటించలేదు. అసలు వదిలిపెట్టి నిజ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీకేమైంది? మళ్ళీ అసలు పాటించాల్సిన వాళ్ళే పాటించట్లేదు. అందుట్లో ఉన్న వాళ్ళే దాన్ని పాటించకపోతే దాన్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత వాస్తు అదేమంటే ఒక ఆయన అంటాడు, వాస్తు బైబిల్లో ఉందంటాడు. అసలు వాస్తు బైబిల్లో లేదు, అసలు ఎక్కడా లేదు. వాస్తు బైబిల్లోనే కాదు, అసలు ఎక్కడా లేదు. ఎక్కడా లేని దాన్ని నువ్వు ఎక్కడ ఉందంటే ఎవడు ఆచరించిన ఆచారాల్ని, వాళ్లే వదిలేసిన ఆచారాల్ని, అసలు ఆ గ్రంథాలు రాసిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే వదిలేశారు. వాటిని మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాక మొదలెట్టారు. దయచేసి క్రైస్తవ్యమా నిజంగా మేలుకోండి. ఆమేన్. ఎందుకంటే వాటిని మనం పాటిస్తూ ఉంటే, మృతమైన వాటిని మనం వెంట పెట్టుకుంటా వెళ్తే మనం జీవాన్ని కోల్పోతాం. మనం సజీవుడైన దేవుణ్ణి వెంబడిస్తున్నాం. ఆయన లెక్కలేనన్ని అద్భుత కార్యములు చేయ దేవుడై ఉన్నాడు. మన నిజంగా ఆదిత్య జీవితంలో ఆయన జన్మే ఒక పోరాటం మీద విజయం. ఆ బిడ్డ ఎదుగుతున్నప్పుడు చెప్పండి, ఆ బిడ్డకి ఏంటంటే నువ్వు మరణం నుంచి జన్మించిన వాడు. ఎందుకంటే ప్రతి నిజ క్రైస్తవుడి జీవితం ఏంటంటే మరణము నుండి మనం జన్మించాం. దానిని బట్టి ఈరోజు మరణానికి మనం చదవాల్సిన అవసరం. యూదుల్ని ప్రపంచం మీద నుంచి లేకుండా చేస్తామని ఎంతో మంది భూమి మీదకి వచ్చారు. వాళ్ళందరి పేర్లే చెదిరిపోయాయి, కానీ యూదులు భూమి మీద అలాగే నిలబడు. ఒకసారి ఒక యూదుడు రాసిన ఒక ఆర్టికల్ నేను చదివాను. ఆయన అంటాడు, యూదుడు మరణానికి ఎందుకు భయపడదు? యూదుడు మరణానికి ఎందుకు భయపడదు? ఇశ్రాయేలు ఎందుకు మరణానికి
భయపడరు. ఎందుకు భయపడరంటే వాడు పుట్టిందే మరణం నుండి. ఇసాక్ ఎక్కడి నుంచి జన్మించాడు? మరణమైన శాల గర్భం నుండి జన్మించాడు. అబ్రహాము యొక్క శరీరం మరణించింది. వాళ్ళిద్దరికి బిడ్డలు కనే శక్తి ఇక శక్తి లేని ఆ గర్భాన్ని దేవుడు ఏం చేశాడంటే మరలా పునరుజ్జీవింపజేశాడు. కాబట్టి ఆయన అంటాడు, యూదుడు పుట్టిందే మరణము నుండి. కాబట్టి మరణం అనేది అప్పటికీ యూదుడిని భయపెట్టదు. ఎందుకంటే మరణం అనేది మరలా అతడికి పునరుద్ధానమైనది. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే జీవమును, నేనే పునరుద్ధానమైనది. ఈరోజు క్రైస్తవుడు ఎక్కడి నుంచి ఉంటాడు? యేసు క్రీస్తు యొక్క మరణము నుంచి ఉంటాడు. మనం ఏ రోజులకి, గంటలకి, దేనికి మనం భయపడాల్సిన అవసరత లేదు. ఏ సాంప్రదాయాల వైపు మనకి వెళ్ళకూడదు. కానీ మనం మన బిడ్డలకు నేర్పాల్సింది, మనం జీవించాల్సింది ఏంటంటే నిత్యుడైన యేసు క్రీస్తుతో అనుదినము నడవటాన్ని మనం నేర్పించాలి. అది మన మాటల ద్వారా నేర్పిస్తే కుదరదు. ఎందుకంటే క్రైస్తవ్యం చాలా సంవత్సరాల నుంచి అధికంగా మాట్లాడి తక్కువగా చేయటం మొదలుపెట్టింది. అందుకే ఈరోజు క్రైస్తవ్యం లోపల నుంచే ప్రశ్నలు ఉద్భవిస్తాం. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం అధికంగా నడవాలి, తక్కువగా మాట్లాడాలి. ఏం చేయాలండి? అధికంగా నడవాలి, తక్కువగా. యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ ఈ 66 గ్రంథాల్లో ఆయన జీవిత చరిత్ర చాలా తక్కువగా 4 పుస్తకాల్లోనే రాశారు. కానీ రాస్తే ఈ భూమి మీద ఉన్న గ్రంథాలన్నీ చాలా అయినను స్వల్పంగా, క్లుప్తంగా రాశారు. ఎందుకంటే ఆ కొద్ది మాటలు చాలు ఎవరైనా యేసుని తెలుసుకోవడానికి. ఒకసారి నువ్వు ఆయన తెలుసుకుంటే నీ జీవితమే మరొక గ్రంథంగా మారుతుంది. కాబట్టి ఆదిత్య విషయంలో మీరు మరలా ఒక పోరాటాన్ని మొదలు పెట్టారు. అయితే ఒక విషయాన్ని నేను మీకు చెప్పడం మర్చిపోయాను ప్రసంగం స్పీడ్లో. ఖచ్చితంగా నేను అందరిని అభినందిస్తున్నాను. అంతకంటే ఎక్కువగా పాస్టర్ గారి కుటుంబంతో నిలబడిన సంఘాన్ని బట్టి నేను నిజంగా సంతోషిస్తాను. హల్లెలూయా. మన సహోదర సాక్ష్యం చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అలాంటి సాక్ష్యాలు చాలా కొద్దిగా వింటాం. ఎందుకంటే దేవుడు అద్భుతకారుడు. ఆయన ఎట్లాంటి అద్భుతాలు పెద్ద ఆయన సమస్య ఏమి కాదు. ఇట్లాంటి 1,00,000, 10 లక్షలైనా ఈరోజు చేయగలుగుతారు. కానీ అతి గొప్పగా మీరు అద్భుతాల్లో కొన్ని అద్భుతాలు ఏంటంటే సంఘ కాపులతో నిలబడే సంఘం. ఎస్పెషల్లీ ఆయనే ఒక పోరాటంలో ఉన్నాం. ఎందుకంటే పాస్టర్ గారి ఇంట్లోనే ఒక పోరాటం జరిగేటప్పుడు రాళ్ళు వేయటం చాలా తేలిక. ఏమంటారు అని అంటారు కదంటారు. అది చాలా సులువైన పని. అసలు పాస్టర్ గారికి పోరాటం లేకపోయినా రాళ్ళు వేసి పడుతున్నారు చాలా సంఘాలు. కానీ ఆయన ఇంట్లో ఒక పోరాటం, ఒక శోధన వచ్చినప్పుడు సంఘం అంతా ప్రార్థనలో నిలబడి ఏకీభవించడం అనేది అది నిజంగా మహా గొప్ప అద్భుతం. అలాంటి అద్భుతాన్ని సంఘంలో నేను చూసినందుకు నేను దేవుడికి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మీ సంఘ కాపులతో కలిసి నడవండి. అందరూ ఒకరి కొరకు ఒకరు పోరాడండి. ఎందుకంటే ఇది ఒకరి కోసం ఒకరు మాట్లాడే కాలం కాదు, ఒకరి తప్పులు ఒకరు ఎత్తుకునే కాలం కాదు. కానీ ఒకరి భారమును ఒకరు భరించు, ఒకరి కొరకు ఒకరు భారం కలిగి ప్రార్థిస్తేనే మరలా మనందరం మరొక ప్రసవ వేదన మొదలు పెడితేనే, మరొక పోరాటాన్ని మొదలు పెడితేనే, ఆ పోరాటంలో మనం గెలిస్తేనే మనము మన సంతానాన్ని దేవుని యొక్క రాజ్యంలో మనం చూడగలం. అలాంటి కృప దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా శామ్యూల్ అండ్ ఆశా కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తిరిగి సమయాన్ని దైవజనులకు నేను అప్పగిస్తున్నాను. ప్రభు కృప సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.